చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించామన్న సజ్జల. చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? సీఎంపై పవన్ విమర్శలు. రాజకీయాల్లో గెలుపోవడములు సహజం, గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్న కేసీఆర్. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తాం, మేమిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న కిషన్ రెడ్డి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారు, రాజ్యాంగంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న మోడీ. రాష్ట్రంలో పేటరేగిపోతున్న గూండాగిరి అవినీతిని అంతం చేయడానికి పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ల్యాండ్ మాఫియాలను అంతం చేస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా చేయడానికి పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాబోయే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి చూపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. टीडीपी और जनसेना से अलायंस किया है। आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? भाइयों और बहनों, मैं आज ये सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का देश बताना चाहता हूं। हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। आंध्र प्रदेश से ये रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है। पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है। ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था, परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। भाई और बहनों, अभी ये इंडिया अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडिया अलायंस को बहुमत दो। भाइयों बहनों, आप मुझे बताओ, क्या शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? ममता बनर्जी बन सकती है क्या? स्टालिन बन सकते हैं क्या? उद्धव ठाकरे बन सकते हैं क्या? अब मैं एक नाम और बोलने जाता हूं, हंसना मत भाइयों, जरा भी मत हंसना। मैं एक और नाम बोलने जाता हूं, राहुल बाबा बन सकते हैं क्या? भाई और बहनों, इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं, पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है
3 करोड़ लखपति दीदी बनाना। मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है 4 करोड़ गरीबों को घर देना। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। भाई और बहनों, मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया। గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాల్లో గెలుపోవడంలో సహజమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని 4 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. 9 ఏళ్లు ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని, ఇప్పుడు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖు కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో గానీ, పరిశ్రమల రంగంలో గానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తా ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తా ఉండే. ఇవాళ చదివితే 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడి, ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ. నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ తెలంగాణ. పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు 2 సమూహాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. हम सर्वे कराएंगे, ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है। और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं, वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है, और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया। तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। यहां आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ये जो चुनाव हो रहा है, ये 2 विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है,
इस किताब की रक्षा कर रही है और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है आजादी के बाद, जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। తెలంగాణలో రిజర్వేషన్ల రచ్చ కొనసాగుతుంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ సైతం జహీరాబాద్ సభలో ఇదే విషయాన్ని గుర్తు చేశారని చెప్పారు. బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్వాలని బీజేపీ ప్రణాళికలు వేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది. మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబుట్టించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మేము ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో లేరో ఆ వర్గాలకు సంబంధించి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఈ రోజు ఖచ్చితంగా అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాదు, ఇస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. మతపరమైన రిజర్వేషన్ వద్దన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ వద్దంటలేము. మతపరమైన రిజర్వేషన్లు వద్ద రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాము. అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము. ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అర్హులు దానికి అని చెప్పి మనం. సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేనేం సాటుకు చెప్తానే, నీ బుక్లకెళ్ళి చెప్తున్నా. ఇది వాళ్ళ పుస్తకమే. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డు, అభయ హస్తం. ఇది పేజ్ నెంబర్ 6. మంచిగా చూసుకోండి కాంగ్రెస్ నాయకులు. నేను బహిరంగ చర్చకు కూడా మీకు సవాల్ విసురుతున్నా, రావాలి మీరు. ఈ 6 గ్యారెంటీలు అయినాయని రాహుల్ గాంధీ అంటున్నాడు, 5 అయినాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఒక్కటే అయిందని నేను అంటున్నా. మరి ఎన్ని అయినాయో మాట్లాడదాం. ఏడ మాట్లాడదామో చెప్పండి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా, ఏదైనా లైవ్ టీవీ డిస్కషన్ లో కూర్చుందామా? ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. ఇవాళ రాహుల్ గాంధీ గారు అన్ని గ్యారెంటీలు అమలైపోయినాయి అన్నారు. రేవంత్ రెడ్డి ఏమో 5 అయినాయి అంటుంది. ఇలా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఏముంది? మొట్టమొదటి లైనే మహిళలకు ప్రతి నెల 2500 పడ్డా. ఎవరికైనా ఇవాళ మహిళలకు 2500 మొదటి గ్యారెంటీయే అమలు కాలేదు. ఇది అమలైందని ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభ అయిపోయింది, ఇప్పుడు గద్వాల్ పోయింది. నాకు తెలిసి గద్వాల్ సభలోనైనా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాను. రెండవ హామీ రైతు భరోసా. ఇందులో ఏం చెప్పారు? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వడ్లకు మక్కలకు బోనస్ 500. అమలైనది. రెండవ హామీ అమలు కాలేదు. ఇక మూడవ హామీ చేయూత. నెలకు 4,000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తామన్నారు. అమలైందా? ఇది కూడా అమలు కాలేదు. నాలుగవ హామీ యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. అమలైందా? ఇది కూడా అమలు కాలేదు.
ఐదవ హామీ ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవారికి 5 లక్షల రూపాయల ఇల్లు, 250 గజాల స్థలం. అయిందా? ఐదవ హామీ అమలు కాలేదు. ఇక ఆరవ హామీ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఇది కూడా పాక్షికంగా అయింది, పూర్తిగా కాలేదు. రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే 30 లక్షల మందికి అయింది. అందులో కూడా కొంతమందికి మళ్ళీ బిల్లులు వచ్చినాయి. నీకు కూడా వచ్చిందా? అందులో మళ్ళీ బిల్లులు వచ్చినాయి. అంటే నువ్వు 6 అయినేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు, 5 అయినేమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అసలు వాస్తవంగా అయింది 1. ఆ 1 కూడా పాక్షికంగా అయింది, సగమే అయింది. అంటే ఇంత అబద్దాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ జూటా మాటలు చెప్తా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు పడ్డట్టే కదా. 6 గ్యారెంటీలు అమలైన ఇవాళ రైతుల అకౌంట్లో 15,000 పడ్డట్ట, కౌలు రైతులకు 15,000 పడ్డట్ట, వ్యవసాయ కూలీలకు 12,000 పడ్డట్టే అనుకోవాలి కదా నువ్వు చెప్పిన దాని ప్రకారం. అందుకోసం నేను రైతులకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, తెలంగాణలోని రైతులు అలంపూర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా, కేటీఆర్ నువ్వు పని చెయ్యి. నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం. మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు, అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబ్ అవ్వడు కాదు, అనం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాత్ బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే. అదే విధంగా మిత్రులారా, కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసా ఇంకా పడలేదని. అందుకే ఇక్కడికి వచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా, ఈ నెల 9 తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని. నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జోగులాంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం. ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మనల్ని దించాలని, మనల్ని ఓడించాలని, మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అందుకే ఈరోజు పాలమూరులో అక్కడ మహబూబ్నగర్ లో వంశీచంద్రెడ్డిని, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి. అప్పుడే మన ప్రాంత పౌరుషం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మనమందరం డిసెంబర్లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటారు. కాదు మిత్రులారా, డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం. తెలంగాణ వర్సెస్ గుజరాత్. గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ, తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ. ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం. సరేనా మిత్రులారా? సరేనా?
ఇలా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకల జాతీయ ప్రాజెక్టు అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. అందుకే మిత్రులారా, నేను బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? అర్ణమ్మ ఏం తెచ్చింది? బీజేపీ ఏమిచ్చింది? అర్ణమ్మ ఏం తెచ్చింది? మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అవునా? మల్లు రవిని 1,00,000 ఓట్లతోని గెలిపించాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే? 1,00,000 గట్టిగా బంగ్లాలో గుండెలు ఎదరాలి. 1,00,000 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఒక్క నడిగడ్డనే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశ ప్రజల గుండె చప్పుడుగా వాళ్ళందరి ఆర్తనాదాలకు పరిష్కార మార్గంగా భారతదేశ రూపురేఖలను మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి వచ్చిన రాహుల్ గాంధీ గారు మునగాడు వీడు భూమిన వానైతాడు, బీద సాధన ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు. दीपा दास मुंशी जी, रेवंत रेड्डी जी, मल्लू जी, कृष्ण राव जी, चिन्ना रेड्डी जी, संपत कुमार जी, वामशी कृष्णा जी, मेघा रेड्डी जी, नारायणन रेड्डी जी, राजेश रेड्डी जी, सरिता जी, दामोदर रेड्डी जी, शिवसेना रेड्डी जी, हमारे कैंडिडेट मल्लू रवि जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत गर्मी में स्वागत है। అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ये चुनाव जो है, ये पहला ऐसा चुनाव है जिसमें कांग्रेस पार्टी और इंडिया गठबंधन संविधान की रक्षा कर रहे हैं और बीजेपी के लोग संविधान को बदलना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమికి మరియు బీజేపీ మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే ఎన్నిక. ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం జరిగే ఎన్నిక, ఒక ఆలోచన కోసం పోరాటం జరిగే ఎన్నిక అని మీకు తెలియజేస్తా ఉన్నాను. अगर देश में गरीब लोगों को कुछ मिला, पिछड़ों को, दलितों को, आदिवासियों को कुछ मिला, तो उसका कारण ये किताब हमारा संविधान है। ఈ దేశంలో మహిళలకు, బీదలకు, బడుగులకు, ఆదివాసీలకు, దళితులకు ఏదైనా లభించింది అంటే అది రాజ్యాంగం వల్ల లభించింది అని తెలియజేస్తా ఉన్నాము. अगर आपको सरकार में रोजगार मिलता है, अगर पब्लिक सेक्टर बना,
अगर आपको आरक्षण मिला तो सारा का सारा इस किताब के कारण मिला। इस किताब से पहले आपके लिए हिंदुस्तान में कोई अधिकार नहीं थे। మీకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికినా ఇంకా ఎటువంటి ఉపాధి దొరికినా అది మొత్తం ఈ రాజ్యాంగం వల్లే వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాం। हिंदुस्तान में 50% पिछड़े वर्ग के लोग हैं, 15% दलित हैं, 8% आदिवासी हैं, 5% गरीब जनरल कास्ट के लोग हैं, 15% माइनॉरिटी के हैं। భారతదేశంలో 15% దళితులు ఉన్నారు, 8% మైనారిటీలు ఉన్నారు, 15% ఆదివాసీలు ఉన్నారు, 5% వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు। మొత్తం కలుపుకుంటే 50% మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను। इन लोगों की रक्षा ये किताब करती है। వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నాము। और बीजेपी के लोग नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తా ఉంది। ये किताब अंबेडकर जी और गांधी जी ने दी। ఈ పుస్తకం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బీద ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం రాసినటువంటి పుస్తకం అని తెలియజేస్తా ఉన్నాం। कहा जा सकता है कि अंबेडकर जी गांधी जी के बिना ये नहीं बन सकती थी। అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు లేకుంటే రాజ్యాంగం అనే పుస్తకం రచించబడబోయేది అని తెలియజేస్తా ఉన్నాం। बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు